రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ఆదివారం అమావాస్య 21వ తారీఖు వస్తున్నటువంటి ఈ అమావాస్య మహాలయ అమావాస్యగా అందరికీ తెలిసినటువంటి అమావాస్య. ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి? ఎందుకంటే ప్రతి అమావాస్యకి కూడా ఆ ఇంపార్టెన్స్ ఉంది ఖచ్చితంగా. మహాలయ అమావాస్యకి ఒకంత ఇంకా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. వచ్చేటటువంటి 11 అమావాస్యలు ఒకెత్తు, ఈ అమావాస్య ఒకెత్తు. ఏం చేయమంటారు మరి ఈ అమావాస్యకి? ఒక్క అమావాస్యనే కాదమ్మా, ప్రతిరోజు కూడా మనం మన పితృదేవతల ఎడల కృతజ్ఞతతో కూడుకున్న భావంతో ఉండాలి. దేవతారాధన ఎంత అవసరమో పితృదేవతారాధన అంతే అవసరం. దేవుళ్ళ యందు భక్తి ఎంత అవసరమో పితృదేవతల్ని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని విస్మరించకుండా ఉండడం, వాళ్ళకి తర్పణాదులు నిర్వహించడం అనేది అత్యంత ఆవశ్యకరమైన విషయం. ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలన్నా, ఒక కుటుంబంలో సకాలంలో వివాహాలు జరగాలన్నా, అపమృత్యు దోషాలు తొలగాలన్నా, విపత్తులు రాకుండా ఉండాలన్నా, సంతానాభివృద్ధి జరగాలన్నా, ఏం కావాలన్నా సరే ఆ ఇంట్లో పిల్లలు వృద్ధిలోకి వచ్చి సరైన మార్గంలో విద్యాబుద్ధులను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరాలన్నా కూడా పితృదేవత అనుగ్రహం తప్పనిసరి. ముఖ్యంగా ఆస్తులు నిలబడడానికి, ఆస్తి సమకూరడానికి కూడా పితృదేవత అనుగ్రహం చాలా విశేషంగా అవసరం. ఆస్తి రావడానికి వాళ్ళే కారణం, ఆస్తులు నిచ్చినవి నిలబడాలన్నా కూడా వాళ్ళే కారణం. కనుక పితృదేవతలను విస్మరించకూడదు. ప్రతిరోజు గుర్తుపెట్టుకొని వాళ్ళకి అపరాహ్న కాలంలో తర్పణం ఇవ్వాలి. ఇప్పుడు కలియుగంలో ఇవన్నీ సాధ్యపడే విషయాలు కాదు కాబట్టి కనీసం అమావాస్య రోజు వాళ్ళకి తర్పణాది కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతిరోజు తర్పణాలు ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదండి. అపరాహ్న కాలంలో ఉన్నారు. అంటే పెద్ద పెద్ద ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంత్రం నోటికి వస్తుంది కాబట్టి అలా వాళ్ళు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తున్నా కూడా ఆ పితృదేవతలకి తర్పణం అయిపోతుంది అన్నమాట. నిత్యానుష్ఠానం, దేవతార్చన అంతా అయిపోయిన తర్వాత ఈ పితృదేవతలకు సంబంధించిన తర్పణం ఇస్తారు. ఎలా ఉంటుందండి నిత్యం పితృదేవతకి తర్పణం ఇవ్వడం అనేది? ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే, ఒక బాగా విరగగాసిన మామిడి పళ్ళ చెట్టు ఎలా ఉంటుందో ఆ కుటుంబం అలా ఉంటుంది. ఆ సువాసనలు కానీ ఇంకా సువాసనలు, గుత్తులుగా మామిడి పళ్ళు ఉంటే ఆ విజువల్ వచ్చేసింది. అసలు ఎలా ఉంటుందో ఎంత అందంగా ఆ కుటుంబం యొక్క వంశవృక్షం అలా ఉంటుంది. అంటే మనుషులు, ఇంట్లో వాళ్ళు, తాత, నాయనమ్మ, వాళ్ళ పిల్లలు, పిల్లలకి పిల్లలు, ఆ కుటుంబం సఖ్యత, వాళ్ళలో సఖ్యత, వాళ్ళలో ప్రేమానురాగాలు, చూస్తాం. ఖచ్చితంగా పితృదేవత అనుగ్రహం ఉన్న కుటుంబాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది, పితృదేవత అనుగ్రహం ఉంటుంది. పితృదేవత అనుగ్రహం ఉన్నప్పుడే దైవానుగ్రహం కూడా నీకు కలుగుతుంది. ఎందుకంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు నీకు నీ అనుష్ఠానం నువ్వేం చేసుకోవాలి, నీ దేవతార్చన నువ్వేం చేసుకోవాలి, నువ్వు భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఏం వెళ్ళాలనేది బుద్ధి ప్రచోదనం అవుతుంది. పితృదేవత అనుగ్రహం లేకపోతే అది కూడా జరగదు. ఫస్ట్ స్టెప్ వాళ్ళే, ఆ తర్వాతే దైవం. అందుకని పితృదేవతలను విస్మరించకుండా కనీసం ప్రతి అమావాస్యకి తర్పణాది కార్యక్రమాలు నిర్వహించాలి. సరే, ప్రతి అమావాస్య కూడా కుదరట్లేదు, ఇప్పుడున్న మా జీవితం సగం ట్రాఫిక్లోనే అయిపోతుందని అనుకున్న వాళ్ళు ఉంటే కనీసం ఈ మహాలయ అమావాస్య అంటే బంచులుగా మోక్షాన్ని ఇచ్చే కాలం మహాలయం. సో ఆ మహాలయ అమావాస్యలో మనం ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ 15 రోజులు కూడా ప్రతిరోజు ఇవ్వాలి కనీసం. అంటే ప్రతి అమావాస్య మిస్ అయిన వాళ్ళు ఈ 15 రోజులు ప్రతిరోజు ఇవ్వాలి. ఈ 15 రోజుల్లో కూడా ఇవ్వలేకపోతే ఇక ఆదివారం అమావాస్య అనే అవకాశాన్ని చేజార్చుకుంటే వాడంత దౌర్భాగ్యుడు ఇంకోడు ఉండడు. ఆదివారం అమావాస్య రోజు వాళ్ళ ఇంట్లో గతించిన పెద్దలకి పిండ ప్రదాన కార్యక్రమాలు చేయాలి, శ్రాద్ధకర్మ చేయాలి. శ్రాద్ధకర్మ చేయలేకపోతే కనీసం బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళకి కావాల్సిన స్వయం పాకం ఇచ్చి, బ్రాహ్మడు సంతోషపడే విధంగా దక్షిణాదులు సమర్పించి, వస్త్రాదులు సమర్పించి వాళ్ళు పితృదేవత అనుగ్రహాన్ని వాళ్ళ ద్వారా పొందొచ్చు. అది కూడా చేయలేకపోతే గోశాలకు వెళ్ళి గోవుకి గ్రాసం పెట్టి, నేను పితృకర్మ చేయలేకపోయాను, నేను శ్రాద్ధకర్మ నిర్వర్తించలేకపోయాను అని దక్షిణాన్ని తిరిగి గట్టిగా ఏడ్చి వాళ్ళని తలుచుకొని గట్టిగా ఏడ్చి నా అసక్తతని
మన్నించి క్షమించండి, నేను ఈ గోవుకి గ్రాసం పెడుతున్నాను, ఈ గోవు గ్రాసం తినడం ద్వారా మీరు సంతృప్తి పొంది మాకు కుటుంబానికి అనుగ్రహించండి అన్నా కూడా పితృదేవతలు అనుగ్రహిస్తారు. సో మన శాస్త్రంలో ఇన్ని అమెండ్మెంట్స్ చెప్పారు. వీటిల్లో ఏదో ఒకటి వినియోగించుకొని వంశాభివృద్ధికి ఎవరి కోసం చేస్తున్నావు, నీ కుటుంబం అభివృద్ధి కోసమే, నీ కుటుంబం యొక్క అభ్యున్నతి కోసమే మనం ఇది చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఆ యజమాని బాధ్యత, యజమాని ఆ కుటుంబంలో ఉన్న మగ వ్యక్తి ఒకవేళ శ్రద్ధగా లేకపోతే, దాని ఎడల పెద్దగా ఆసక్తి చూపకపోతే, ఆ ఇంటి ఇల్లాల బాధ్యత తీసుకొని ఆయన్ని మోటివేట్ చేయాలి. ఏమండి చేయాలండి, వినకపోతే సామధాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, వాటిల్లో నెమ్మదిగా చెప్పుకోవాలి. ఏమండి మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు అంటే ఏ ఫ్యామిలీలో ఉన్న భార్యాభర్తలకైనా ఫ్యామిలీ విజన్ అనేది ఒకటి, లాంగ్ టర్మ్ విజన్. మా కుటుంబం ఇలా అభివృద్ధిలోకి రావాలి, మేము ఈ స్థాయికి వెళ్ళాలి, మాకు ఇలా ఇల్లు వాకిళ్ళు పొలాలు ఉండాలి, స్థలాలు ఉండాలి, మేము ఆస్తులు సంపాదించుకోవాలి, మా పిల్లలకి మేము ఏదన్నా ఇంత ఇచ్చెళ్ళాలి. అంటే డబ్బున్న వాళ్ళు వేల కొద్ది ఎకరాలు, వందల కొద్ది కోట్ల రూపాయలు, టన్నుల కొద్ది బంగారం ఇస్తారు. కానీ నేను చెప్పేది సాధారణంగా మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక ఇల్లు కొనుక్కుంటే వాళ్ళ జీవితకాలపు సాఫల్య పురస్కారం కింద అయిపోతుంది. ఒక ఫ్లాట్ ₹1,00,00,000 పెట్టి కొన్నారంటే వాళ్ళకి అది జీవితకాల పురస్కారం. సో అలా కాకుండా కుటుంబం అభివృద్ధిలోకి రావాలి. పిల్లలకి నీకు 3 పిల్లలు 2 పిల్లలు ఉండి ఓ ఫ్లాట్ కొంటే ఏమి ఇస్తావు, వాళ్ళకి చదువులకే సరిపోతుంది కదా. అందుకని కాస్త మనం ఫ్రీ హ్యాండ్గా పిల్లల్ని బాగా చదివించాలన్నా, పిల్లలకి ఏదన్నా కొంచెం గొప్ప వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే విధంగా వాళ్ళకి ఏదన్నా మనం కొంచెం ఫౌండేషన్ వేసి ఇవ్వాలన్నా, వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటారు ఓకే, కానీ మనం ఇచ్చేది ఫౌండేషన్ కూడా ఉండాలి. ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి 20 ఏళ్ళకి ఒక 0 యాడ్ అవుతుంది. 1940లో ఒక కుటుంబానికి ₹10 ఉంటే సరిపోయింది. 60లో వచ్చేటప్పటికి ఒక కుటుంబానికి ₹100 కావాల్సి వచ్చింది. 80 వచ్చేటప్పటికి ఒక కుటుంబానికి ₹1000 కావాల్సి వచ్చింది. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి ఒక కుటుంబానికి 10,000 కావాల్సి వచ్చింది. 2020 వచ్చేటప్పటికి ₹1,00,000 కావాల్సి వచ్చింది. వీఆర్ ఫేసింగ్ దట్ కదా. థింక్ అబౌట్ 2040 10 లక్షలు కావాలి, నెలకి 10 లక్షలు కావాలి. ఈ స్థాయికి వీళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే చేయాల్సిన కార్యక్రమాలు అంటే ధార్మికంగా బతకడం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, హిందూ ధర్మాన్ని పాటించడం అంటే ఓన్లీ జై శ్రీరామ్ అంటే సరిపోదు. హిందూ ధర్మాన్ని పాటించడం అంటే మన వేదం ఏం చెప్తుందో, వేదమే అన్నిటికీ ప్రమాణం. వేదంలో ఏం చెప్పారో దాన్ని పాటించాలి, వేదం ఏం చెప్పిందో దాన్ని పాటించాలి. వేద శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వయత్నేన వేదాభ్యాసం కుర్యాత్ అన్నారు. వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని వేదం చెప్పిన విధంగా చేయాలి. సో పితృదేవతారాధన కూడా వేదంలో చెప్పిందే ఇదంతా, ఆ ప్రకారమే పాటించాలి. పాటించడం ద్వారా మీ కుటుంబమే అభివృద్ధిలోకి వస్తుంది, మీ పిల్లలే వృద్ధిలోకి వస్తారు, మీరే ఉన్నత స్థానానికి వెళ్తారు. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అంటే అది మన చేతుల్లోనే ఉంది, మనం వినియోగించుకోవాలి. ఇస్తూనే ఉంది శాస్త్రం, ప్రకృతి ఇస్తూనే ఉంది. ఇటువంటి రోజుల్ని యూటిలైజ్ చేసుకుందాం. చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా మన వాళ్ళకి ఆ రోజుని అనుసరించి మన వాళ్ళకి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. ఆయుష్మతి భవ.